ప్రభుత్వం లాస్ట్ ఇయర్ పర్మిషన్ ఇస్తే ఈసారి 42.5 క్వింటాళ్లకు పర్మిషన్ వీళ్ళే ఇచ్చినారు కాబట్టి 20% అధికంగా అనుమతి వీళ్ళే ఇచ్చినారు కాబట్టి రైతులు సాగు విస్తీర్ణం పెంచిన తర్వాత పెట్టుబడులు చూస్తే 30% పెరిగాయి. చంద్రబాబు నాయుడు గారి పుణ్యాన ఆర్బీకేలు నిర్వీర్యం అయిపోయిన పరిస్థితుల్లో ప్రతిదీ కూడా బ్లాక్లో కొనుగోలు చేయాల్సిన పరిస్థితుల మధ్య రైతు వ్యవసాయము రాష్ట్రంలో 30% పెరిగింది. రైతు పరిస్థితి ఎలా ఉంది అంటే ఒకవైపునేమో రైతు ఎక్కువ విస్తీర్ణంలో పొగాకేశాడు. కారణం ఏంటంటే వీళ్ళు పర్మిషన్ ఎక్కువ వేసుకోమని చెప్పారు కాబట్టి. మరోవైపు రైతుకు పెట్టుబడి ఖర్చు పెరిగింది. మరోవైపున చూస్తే రైతు వాతావరణం సహకరించక నేడు సంవత్సరం రైతు వేసిన పంటకు దిగుబడులు మామూలుగా 10 క్వింటాలు రావాల్సింది 8 క్వింటాల్లే వచ్చిన పరిస్థితి. మరి ఇలాంటి పరిస్థితుల్లో రైతులకు ఎక్కడైనా కూడా పొగాకుగా రేటు పెరగాలి. కానీ రైతు కర్మ ఏమిటి అంటే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావడం, దాని దెబ్బకు రేట్లు గత సంవత్సరం 366 రూపాయలు కేజీ ఉండాల్సింది ఇంకా పెరగాల్సింది పోయి ఏకంగా 200 రూపాయలు కూడా రైతులకు గిట్టుబాటు కాని పరిస్థితిలో ఈరోజు రైతులు అమ్ముకుంటా ఉన్న పరిస్థితి ఈరోజు కనిపిస్తూ ఉంది. చంద్రబాబు గారి గత పాలనలో కూడా ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2014 నుంచి 19 మధ్య ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఇదే ప్రకాశం జిల్లాలోనే 6 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఆ 6 మంది రైతులను కూడా చంద్రబాబు నాయుడు గారు ఆదుకోలేదు. మళ్ళీ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే ఆ 6 మంది రైతులకు కూడా ప్రభుత్వం తరపున వాళ్లకు పరిహారం ఇచ్చి ఆదుకున్నది కూడా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వమే అప్పట్లో. మళ్ళీ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారు. ముఖ్యమంత్రి అయిపోయిన సంవత్సరం తిరక్క మునిపే ఇదే జిల్లాలో మళ్ళీ 2 ఆత్మహత్యలు నమోదయ్యాయి. ఒకటి పర్చూరులోను, ఒకటి కొండేపిలోను. చంద్రబాబు నాయుడు గారు చేస్తా ఉన్న అబద్ధాలకు మోసాలకు బలైపోయిన రైతుల పరిస్థితి మీ అందరికీ గుర్తుండే ఉంటుంది. మొన్న మిర్చి అప్పుడు కూడా ఇదే మాదిరిగానే డ్రామా చేశాడు. మిర్చి పంట 11,781 రూపాయలు కొంటానని చెప్పి ఇదే పెద్ద మంచి చంద్రబాబు నాయుడు గారు మిర్చి రైతులు గొడవ చేస్తే కొంటాను అని చెప్పాడు. నేను అడుగుతా ఉన్నా, ఎన్ని కేజీలు కొన్నాడు అని, ఎంతమంది రైతుల దగ్గర నుంచి కొన్నాడని. ఒక్క రైతు దగ్గర నుంచి కొనలా, 1 క్వింటాల్ కొనలా. రైతులకేమో ఆ రోజు రోడ్డెక్కిన రైతులను మోసం చేస్తూ ఆ రోజు కొంటానని చెప్పాడు. ఆ తర్వాత రైతులను గాలి కొదిలేసిన పరిస్థితి. ఈరోజు కూడా మళ్ళీ అంతే, పొగాకు రైతులు కూడా అంతే. జగన్ వస్తున్నాడు అని తెలిసేసరికి జిల్లాలో ఉన్న మంత్రులు, జిల్లాలో ఉన్న ఎమ్మెల్యేలు అందరూ కూడా వస్తారు. ఇక్కడికి వచ్చి కంపెనీల తరపున మాట్లాడతారు. ప్రభుత్వం చేయాల్సింది ఏమిటి? ప్రభుత్వం ఎందుకు మార్కెట్ని యాక్టివేట్ చేయడం లేదు? ప్రభుత్వం ఎందుకు ఆక్షన్ హాల్లో పార్టిసిపేట్ చేయడం లేదు? ప్రభుత్వం ఎందుకు పోటీ పెంచడం లేదు? ప్రభుత్వం పోటీ పెంచితే రేట్లు పెరగవా అని అడుగుతా ఉన్నా. చంద్రబాబు నాయుడు గారికి దళారులకు మధ్య ఉన్న సన్నిహిత సంబంధాలతో రైతు ఈరోజు దివాలా తీస్తా ఉన్న పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి. కేవలం ఒకే ఒక్క సంవత్సర కాలంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం గతంలో సంవత్సరం కిందట ఉన్నది, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం పోయింది, సంవత్సరం అయిపోయింది. ఒకే ఒక్క సంవత్సర కాలంలో పాలన విషయంలో అయినా కానీ, రైతులను ఆదుకునే విషయంలో అయినా కానీ ఎంత తేడా వచ్చిందో ఒక్క సంవత్సరంలో ప్రతి ఒక్కరూ కూడా గమనించమని చెప్పి ప్రతి ఒక్కరిని కూడా కోరుతా ఉన్నా. ఈరోజు నేను అడుగుతా ఉన్నా, రైతుల తరపున గట్టిగా డిమాండ్ చేస్తూ అడుగుతా ఉన్నా. నిన్ననే నా ఆఫీసుకు వెస్ట్ గోదావరికి సంబంధించిన రైతులు కూడా నిన్న వచ్చారు. కొక్కో పంటకు సంబంధించిన పరిస్థితుల గురించి వాళ్ళు చెప్పుకొచ్చారు. అన్న గత సంవత్సరం అంటే వైఎస్ఆర్సీపీ చివరి ఏడాది మన ప్రభుత్వ హయాంలో
కొక్కో కిలో గింజల ధర 1050 రూపాయలు. నేరేడు సంవత్సరం కొక్కో కిలో